హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మా హాలిడేస్లో మేము వెళ్ళిన లాస్ట్ ట్రిప్ అనమాట. జంగారెడ్డిగూడెం వెళ్తున్నాం మేము ఈరోజు అయితే. సో 2 days అనమాట. ఈ 2 days కలిపి ఒకే వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. సో ఇంకా మేము వెళ్తూనే స్టార్టింగ్ అంతా క్లైమేట్ ఫుల్ ఎండగా అనిపించింది. బట్ అసలు ఆ ఎండంతా కాసేపట్లోనే వ్యానిష్ అయిపోయి మబ్బులు పట్టేసి దారిలో ఇంకా మేము తాడేపల్లిగూడెం కూడా రీచ్ అవ్వకుండానే ఫుల్ రెయిన్ పడిందనమాట. మళ్ళీ ఆ వర్షానికి కాసేపు ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. బట్ క్లైమేట్ అంతా కూడా దారంతా మంచిగా కూల్ బ్రీజ్తో బాగానే ప్రశాంతంగా జరిగిందిలేండి. అసలు వచ్చినట్టే అనిపించలేదు. ఎప్పుడు ఏంటంటే కొంచెం ఎండగా ఉంటే ఇబ్బందిగా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. బట్ ఎండ లేకపోవడం, దారిలో సడన్గా వర్షం పడడం వల్ల జంగారెడ్డిగూడెం వరకు చాలా పీస్ఫుల్గా వచ్చేసాము. జర్నీ అంతా కూడా బైక్ మీదే చేసాం అనమాట. చాలా ప్రశాంతంగా చల్లగా అనిపించింది. ఆ వే అంతా కూడా తోటలతో మంచిగా పచ్చదనంతో ఉంటుంది కాబట్టి బాగుంటుంది. మోర్ ఆఫ్ హైవే ఏమి ఉండదు అనమాట. అటు ఇటు కూడా తోటలు పొలాలు అవే ఉంటాయి ఇటు సైడ్ అంతా. సో ఇంకా దారంతా కూడా ప్రశాంతంగానే అనిపించింది. మంచిగా అయితే వచ్చేసాము. ఇంకా రీచ్ అయిన తర్వాత మేము ఇంకా తోటకైతే వెళ్తున్నాం అనమాట. మా వదిన వాళ్ళ తోట ఉంటే ఇంకా తోటకి వెళ్తున్నాము. చేతనికి చూపించాలనేది నా ఫస్ట్ ప్రియారిటీ. వాడిని కొంచెం ఇలా నేచర్ ఎక్స్పీరియన్స్ చేయించాలి అండ్ తోటలు, చెట్లు, పొలాలు ఎలా ఉంటాయి చూపించాలనేది ఇంకా నా ఇంటెన్షన్ అనమాట. మనకి ఇక్కడ ఉంటే కొంచెం వెళ్ళడం అది కుదరదు కదా. అప్పటికి మేము మ్యాంగోస్ అవి తెచ్చుకోవడానికి వెళ్తాము. లాస్ట్ టైం కూడా ఒకసారి లాస్ట్ ఇయర్ మీతో షేర్ చేశాను కదా. సో అందుకనే ఇంకా ఈ ఇయర్ ఇక్కడికి వచ్చాం కదా అని వీడిని ఇంకా తోటకి తీసుకెళ్దామని వాళ్ళ తోటకైతే తీసుకెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఇంకా దారిలో రకరకాల వెహికల్స్ వస్తున్నాయి. ఫస్ట్ వెళ్ళిన ట్రాక్టర్ ఉంది కదా, దానిపైన ఉన్నాయి అన్నీ కూడా పామాయిల్ అనమాట. పామాయిల్ గెలల్లా ఉన్నాయి కదా, వాటిని ఫ్యాక్టరీకి తీసుకెళ్తే ఆయిల్ తయారు చేస్తారనమాట. ఇక్కడ పామాయిల్ ఫ్యాక్టరీ కూడా ఉంది, చాలా పెద్ద ఫ్యాక్టరీ. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జరుగుతుంది అనమాట. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే వీళ్ళ ఊరు సైడు పొగాకు, మ్యాంగో, తర్వాత ఈ నిమ్మకాయలు ఎక్కువ ఉంటాయి అండ్ అలాగే పామాయిల్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ తోటలు అవి చూపిస్తే వాడికి మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా అన్నట్టుగా తీసుకొచ్చాము. అండ్ అనుకున్నట్టుగానే చేతను కూడా చాలా ఎంజాయ్ చేశాడనమాట. వాడికి బాగా నచ్చింది. అండ్ ఆ ట్రీస్, లెమన్స్ ఇవన్నీ కూడా వాడి ఫ్లాష్ కార్డ్స్లో, బుక్స్లో అవి చూస్తూ ఉంటాడు కదా. బట్ డైరెక్ట్గా చూడడం మనం సిటీలో ఉంటాం కాబట్టి అంత పెద్దగా కనిపించవు మనకి. బట్ ఇవన్నీ చూసేసరికి మొత్తం ఆ చెట్లలోకి, ఆ తుప్పల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సగం అలా కాచుకోవడమే సరిపోయింది. ఇంకా అందరం కలిసే వెళ్ళాం అనమాట. నాకు కూడా ఇలా నేచర్లో కాసేపు అలా తిరగడం అంటే కొంచెం ఇంట్రెస్టే. ఇంకా మా హస్బెండ్ కూడా అందుకే అడిగితే తీసుకొచ్చారు. ఇక్కడ మా వదిన వాళ్ళ పిల్లలు చేతను మీ అందరికీ హాయ్ చెప్తున్నారనమాట. తర్వాత ఇంకా అలా తోట అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాం. చాలా పెద్దగా ఉంటుంది కదా తోట. స్లోగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాం. అక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు అందరూ మమ్మల్ని చాలా వింతగా చూస్తున్నారు, ఏంటి వాళ్ళు ఇలా అన్నట్టుగా. నేను చాలా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యాను ఆ విషయంలో అయితే. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, బట్ మనం ఏదో కొత్తగా ఫీల్డ్కి వచ్చినట్టుగా చూస్తూ ఉంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా వాళ్ళకి. మేమైతే ఇంకా చేతనికి ఒక్కొక్కటి కూడా చెప్తూ వెళ్తున్నాం అనమాట, నేను మా హస్బెండ్. ఇక్కడ ఒక్కొక్క తోట ఒక్కొక్క రకంగా ఉంది. అండ్ ఇక్కడ మ్యాంగో ట్రీస్, తర్వాత జాక్ ఫ్రూట్ ట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అవి కూడా చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా దారిలో మధ్యలో సీనరీగా ఫొటోస్ తీసుకోవడానికి బాగున్నాయి అన్నప్పుడల్లా ఆగడం, ఫొటోస్ తీసుకోవడము. చేతను కూడా కిందే నడిచి అసలు ఎత్తుకోనేలేదనమాట. బట్ కొన్ని చోట్ల ఏంటంటే ఇక్కడ ఈ నిమ్మ తోట కాబట్టి చెట్లన్నీ ముళ్ళు ఉంటాయి కదా, అది భయం. అండ్ అలాగే అప్స్ అండ్ డౌన్స్లా ఉందనమాట. దారంతా సరిగ్గా ఉండదు కదా పొలం కాబట్టి. ఇంకా వాడిని ఎత్తుకొని ఇవ్వట్లేదు, వాడైతే తిరిగేస్తాను అంటున్నాడు. బట్ అలా ఎత్తుకొని మేనేజ్ చేస్తూ తీసుకెళ్ళాము. బట్ అక్కడ అన్నీ తుప్పలే. ఇక్కడైతే నందు అనమాట, మా వదిన వాళ్ళ అమ్మాయి తిను. ఇక తను తిరుగుతూ నన్ను కూడా తిరగమంది, వీడియో తీస్తున్నా అని చెప్పేసి నేను కూడా తిరిగి చూపిస్తున్నా. ఇంకా మావాడు ధ్యాసలో మావాడు ఉన్నాడు అనమాట. అసలు ఎత్తుకోవద్దని గొడవ, నడుస్తానని చాలాసేపు నడిచాడులేండి. అసలు వాడైతే ఫుల్ డే ఎంజాయ్ చేశాడు ఆ ట్రీస్ అవన్నీ చూసి. ఇంకా నిమ్మకాయ తోట అయితే మొత్తం ఎండింగ్ వచ్చిందనమాట. ఇది వచ్చేసి నేను చెప్పాను కదా పామాయిల్ అని. సో ఈ పామాయిల్ ట్రీస్ ఇవి చాలామందికి తెలిసే ఉంటాయి, ఇటు సైడ్ వాళ్ళకైతే బాగా తెలుస్తాయి. దీనికే ఉంటాయి అనమాట, ఈ ట్రీస్కే పామాయిల్ కాయలు అనమాట, గెలల్లా ఉంటాయి. అవి హార్వెస్ట్ చేసి ఇంకా ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. ఇప్పుడైతే మేము ఇంకా తోట ఎండింగ్ వచ్చామని చెప్పాను కదా, ఈ ఎండింగ్ నుంచి ఇలా చివరికి నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక జాక్ ఫ్రూట్ ట్రీ ఉంది. ఆ ట్రీ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. దారిలో గేదెలు కనిపించాయి. ఇంకా అక్కడ ఆగి మళ్ళీ కాసేపు అలా ఫన్ అయిందనమాట వాటిని చూసి. అక్కడ ఏంటమ్మది, ఏంటది? ఇటు చూపించు, ఎల్లోలా ఉంది, నా చూపి ఏంటది. అండ్ ఇక్కడైతే ఆ ట్రీస్ నుంచి కొన్ని లెమన్స్ పండిపోయినవి ఇవి పడిపోయి ఉంటాయి కదా. అండ్ అలాగే వాళ్ళు హార్వెస్ట్ చేసినవి కూడా కొన్ని అయితే కింద పడేస్తున్నారనమాట. ఇంకా అవి కూడా చూసి వాడు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కటి పిక్ చేసుకుని తీసుకొచ్చి చూపించి కలర్స్ చెప్తున్నాడు. అదేమో కాస్త పండిపోయింది కాబట్టి ఎల్లో కలర్లో ఉంది, కొన్ని ఏమో గ్రీన్ కలర్లో ఉంటాయి కదా. లెమన్ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్, మళ్ళీ ఏమో ఎల్లోలో ఉంది, గ్రీన్లో ఉందని డిఫరెన్స్ చెప్తూ ఉన్నాడు.
ఇక్కడైతే ఇంకా జాక్ ఫ్రూట్ ట్రీ దగ్గరికి వచ్చాము. చూడండి అసలు ఈ పనస చెట్టు ఎంత పెద్దగా ఉందో. నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు చూశానులేండి. కాకపోతే చేతన్కి ఫస్ట్ టైం కదా, వాడైతే చాలా సర్ప్రైజింగ్గా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. ఆ టచ్, స్మెల్, ఫీల్ అండ్ ఎలా ఉంటుంది ఏంటనే ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. పిల్లలు అయితే బాగా ఎక్సైట్ అవుతారు. వీడైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ ఏజ్లో పిల్లలు బాగా ఎక్కువ నేర్చుకోవడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. అందుకనే 3 years to 5 years ఆ కిడ్స్ని ఏంటంటే మనం కొంచెం బయట తిప్పితే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. దట్టు ఇలాగ వాళ్ళకి ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ లాగా నేర్పిస్తే ఇంకా ఇష్టంగా చూస్తారనమాట. చేతన్కి కూడా అందుకే వీలైనంత చేయాలనేదే నా ప్రయత్నం కూడా. ఎలా ఉంది జాక్ ఫ్రూట్? గుచ్చుకుంటుందా? మళ్ళీ పట్టుకో జాక్ ఫ్రూట్. గుచ్చుకుందా? ఎన్నున్నాయి జాక్ ఫ్రూట్లు? ఎన్నున్నాయి చెప్పు. అమ్మో 10 ఉన్నాయా? ఏంటవి? ఏంటవి? జాక్ ఫ్రూట్లా? ఇది ఏంట్రీ? జాక్ ఫ్రూట్ ట్రీయా? మనం ఎక్కడికి వచ్చాం? ఎవరి పొలం? చేతన్ పొలం. ఇక్కడ వాడితో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట. నేను టచ్ చెయ్యి, ఎలా ఉంది, ఏంటి, ఇది ఏంటి అని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను. ఇలా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళంతటి వాళ్ళనే వదిలేయకుండా మనం కూడా ఇదేంటి అదేంటి అని క్వశ్చన్ చేస్తూ ఉండాలి. ఆబ్వియస్గా మనకి 2 to 5 years కిడ్స్ బాగా క్యూరియస్గా ఉంటారు క్వశ్చన్స్ చేయడంలో. మావాడు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఈ మధ్య. 2.5 years నుంచి నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. ఎక్కువగా అదేంటి ఇదేంటి, దాంతో ఏం చేస్తారు, దీంతో ఏం చేస్తారని చాలా క్వశ్చన్స్ అరైజ్ చేస్తాడు. నేను కూడా వాటన్నిటికీ మంచిగానే ఓపిక్గా ఆన్సర్ ఇస్తాను. మా హస్బెండ్ కూడా అంతే. ఆయన కూడా ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా చక్కగా ఆన్సర్ ఇస్తారు. ఇంకా మేము కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం అనమాట. మనం ఎంత అడిగితే వాళ్ళు అంత నేర్చుకుంటారు. ఎలాగ నేను పెడతాను, ఆగండి. అమ్మ లెమన్స్ బొట్టెత్తుకోలేరు కానీ లెమన్స్ అమ్ముతారు. ఏంటండి? ఎంతండి? 2 rupees అండి. అయ్యో లెమన్ బుట్ట దించేలోగా లెమన్స్ అన్ని కింద వేసేసారేంటండి? ఎంతండి? ఎంత? 2 rupees? 3 rupees ఇస్తారు మొత్తం అన్ని ఇచ్చేస్తారా? డబ్బులు కూడా ఆయన ఇచ్చేస్తారు. మీరే అదే నాకు ఇచ్చారు కదా. సరే బొట్ట ఎత్తాలా? ఇదిగోండి. మళ్ళీ అమ్ముకుంటే ఇటు వచ్చేయండి. మావయ్యకి అమ్మేయండి. సారీ లెమన్స్ అండి. లెమన్స్ వెళ్ళు లెమన్స్ అండి. లెమన్స్ అండి వెళ్ళు. మావయ్య లెమన్స్ కావాలా? సరే ఇక్కడ ఉండిపో, ఆగిపో అంతే. మావయ్య దగ్గరికి వెళ్ళలేదా? ఇక్కడైతే వాడు లెమన్స్ అమ్మడం కూడా స్టార్ట్ చేశాడు. ఇంటి దగ్గర కూడా ఏదైనా బాస్కెట్ దొరికినా ఎగ్స్ అమ్ముతూ వస్తారనమాట. మా ఇంటి దగ్గర ఎక్కువగా ఆకుకూరలు, ఎగ్స్ అవి ఇంకా ఆకుకూరలు అమ్ముతాడు, ఎగ్స్ అమ్ముతాడు. అలానే ఇక్కడ లెమన్స్ చూసి ఇవి కూడా ఒక గిన్నెలో వేసుకుని అమ్మడం స్టార్ట్ చేశాడు అనమాట. భలే ఫన్నీగా అనిపించింది. ఇంకా అందుకే వాయిస్లు అవి ఉంచాను. మాకు కూడా కొంచెం మెమరబుల్గా ఉంటుంది కదా ఫ్యూచర్లో చూసుకోవడానికి అని చెప్పేసి. ఇంకా అందుకే మేము కూడా ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఇక్కడ తీసుకురావడానికి కారణం ఇదే. ఇంకా చిన్న వయసులో ఏంటంటే అంత పెద్దగా ఎక్స్ప్లోర్ చేయడం, తెలియడం అంతా ఏముండదు. బట్ 2.5 years నుంచి అందుకే ఈ వయసు పిల్లల్ని ఎక్కువగా ఫీల్డ్ ట్రిప్స్ కి తీసుకెళ్ళడము, అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్స్ప్లోర్ చేయించడం వల్ల పిల్లల్లో మంచి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ వైపు వాళ్ళు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకనే నేను చేతన్కి ఎక్కువగా ఇలాంటివి చూపించడానికి, మేము బయట తిరగడానికి, ఆ తిరిగిన ప్లేసెస్ని వాటితో ఎక్స్పీరియన్స్ చేయించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట. అసలు అవుట్డోర్లో నేర్చుకున్నంత మనం స్కూల్కి వెళ్ళినా కూడా నేర్పించలేమేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రియల్ టచ్, ఫీల్, ఎక్స్పీరియన్స్ అనేది మనం బుక్స్ లో చదివితే రాదు, ఎక్స్పీరియన్స్ చేస్తేనే వస్తుంది. సో అందుకని ఇంకా ఈ తోటకైతే వెళ్ళడం జరిగింది. మేమైతే నార్మల్ గా చాలా సార్లు చూసాంలేండి చిన్నప్పటి నుంచి. బట్ చేతన్ కోసం మాత్రమే ఈ ట్రిప్ అనమాట తోటకైతే. సో అదంతా అయిపోయి ఇంటికి వచ్చేసరికి మా వదిన అయితే లంచ్ ప్రిపేర్ చేసి పెట్టారు. మంచిగా లంచ్ అయితే ఎంజాయ్ చేసేసాము. ఇది వచ్చేసి Day 2 మార్నింగ్ అనమాట. ఇంక ఈరోజు పొద్దున్నే లేచి మంచిగా ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వచ్చేసాము. మేము ఎప్పుడు జంగారెడ్డిగూడెం వచ్చినా ఖచ్చితంగా 2 temples అయితే విజిట్ చేస్తాం అనమాట. ఒకటేమో మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకొకటేమో గోకుల తిరుమల పారిజాతగిరి అనమాట. ఈ 2 temples మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేస్తాము. మాకు బాగా నమ్మకం కూడా. ఇంకా ఈ రోజు పొద్దున్న అయితే పీస్ఫుల్గా టెంపుల్కి వద్దామని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే ముందు రోజు ట్రావెల్, ఈ హడావిడిలో ఇంకా అంత ఫ్రెష్ అప్ అయ్యి తిరగడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి అంత మంచిగా అనిపించదు కదా. అందుకనే ముందు రోజు అయితే మేము ఇంకా తోట ప్లానింగ్ పెట్టుకున్నాము. సో అదైతే ఇంకా కాస్త పీస్ఫుల్గా నేచర్లోనే కాబట్టి ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు. అండ్ దట్టు బాగుంటుంది కూడా. అలా అయితే ఇంకా ఆ రోజు అలా రెస్ట్ తీసుకోవడానికి కూడా కొంచెం టైం ఉంటుంది. బట్ టెంపుల్స్కి వెళ్ళి వచ్చే టైంకి మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఎందుకంటే హాలిడేస్ టైం కాబట్టి కొంచెం టెంపుల్స్ అవి కాస్త రష్గానే ఉంటాయి. అండ్ మనం కూడా పొద్దున్నే లేచి పీస్ఫుల్గా రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళి వస్తే ఆ ప్రశాంతత వేరు కదా. హరీబరీగా జర్నీ చేసి టెంపుల్కి వెళ్తే అంత మంచిగా అనిపించదు నాకు.
ఇంకా అందుకే నెక్స్ట్ డే పెట్టుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఇంకా మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాము. బికాజ్ ఇదైతే ఊరు అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ ఊళ్ళో ఉన్న టెంపుల్కి వెళ్దాం అనేసి. సో ఇంకా ఫస్ట్ అయితే ఈ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ చాలా మందికి తెలిసే ఉంటుందండి. జంగారెడ్డిగూడెంలో మనకి గురువాయిగూడెం అనే విలేజ్లో ఉంటుంది అనమాట. చాలా మహిమగల ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా ఊర్ల నుంచి చాలా దూరం నుంచి టెంపుల్కి వస్తూ ఉంటారనమాట. అండ్ భక్తులందరికీ స్వామివారు కోరిన కోరికలు తీరుస్తారని చాలా నమ్మకం కూడా ఉంది. మాకు కూడా చాలా కోరికలు నెరవేరాయి. అండ్ చాలా మాకు ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం కూడా అనమాట ఆంజనేయ స్వామి అంటే. చేతన అన్నప్రాసన కూడా ఇక్కడే జరిగింది. అండ్ ఇక్కడ చాలా మ్యారేజ్లు జరుగుతాయి అండ్ అన్నప్రాసనలు, ఇంకా అక్షరాభ్యాసాలు లాంటివి, అలాగే మొక్కులు కూడా చాలా తీర్చుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ నేను ఫస్ట్ లోపలికి వచ్చి రాగానే ఒకళ్ళైతే పిక్ తీయమని అడిగారు. ఇంకా తీసేసి తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసాం ఎక్స్ప్లోర్ చేయడం. చేతను మేము చాలాసార్లు టెంపుల్కి తీసుకొచ్చాము. బట్ వాడికైతే లాస్ట్ టైం మెమరీస్ అంతగా ఏం పెద్ద గుర్తుండవు కదా. ఈసారి అయితే బాగా ఎక్స్ప్లోర్ చేశాడనమాట. అదేంటి అని అడుగుతూ వాడు కూడా తెలుసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంకా వాడికి కూడా ఇప్పుడు అన్నీ బాగా తెలుస్తున్నాయి కాబట్టి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అండ్ ఈ టెంపుల్లో కూడా నేనే ప్రదక్షిణలు చేస్తాను, నేనే నడుస్తాను స్టార్ట్ చేశాడనమాట. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని అసలు ఎత్తుకొనివ్వట్లేదు. వాడంతటా వాడే తిరుగుతూ చక్కగా అన్నీ చూస్తూ అదేంటి అని అడుగుతూ ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ టెంపుల్స్ దగ్గర కూడా అసలు అలసిపోకుండా మంచిగా తిరిగాడనమాట. పిల్లలు ఇలా ఓన్గా ఎక్స్ప్లోర్ చేస్తేనే మంచిది. మనం ఎంతసేపు ఎత్తుకుని అది ఇదని చూపించినప్పటికీ వాళ్ళ ఓన్ ఎక్స్ప్లోరేషనే ఎప్పుడు బెస్ట్గా ఉంటుంది అనిపిస్తుంది. మేము కూడా అందుకనే వాడిని స్లోగా ఎక్స్ప్లోర్ చేసినా పర్లేదు అన్నట్టుగా కానీ అంటాము. ఎందుకంటే మళ్ళీ మనం టైం అవుద్ది పద అని కంగారు పెట్టామనుకోండి, అసలు సగం మనమే ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా పిల్లల విషయానికి వస్తే ఇంకా వాళ్ళు ఇంకా అసలు చూసిందే ఉండదన్నమాట, మన కంగారే సరిపోద్ది. అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ పీస్ఫుల్గా మంచిగా టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఇంకా టెంపుల్కి కూడా అందుకనే నెక్స్ట్ డే రావడానికి మెయిన్ రీజన్ అనమాట. ఇక్కడైతే ఫస్ట్ ఒక మ్యారేజ్ జరుగుతుంది చూసారా మేము వెళ్ళిన రోజు. అండ్ ఇక్కడైతే అన్నప్రాసన జరుగుతుంది అనమాట. ఇక్కడ మొత్తం చుట్టూ మండపాల్లో ఉంటాయి. ఇక్కడ చాలా రకాల కార్యక్రమాలు జరుగుతాయిలేండి. చాలా ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ తెలంగాణ నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారనమాట. మీలో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి విజిట్ చేయండి. జంగారెడ్డిగూడెం పక్కనే గురువాయిగూడెం అనే విలేజ్లో ఉంటుంది స్వామివారి టెంపుల్. సో ఇంకా మా దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా మంచిగా జరిగిందనమాట. పెద్దగా క్రౌడ్ కూడా ఏం లేదు. మనశ్శాంతిగా చక్కగా దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాము. మా దర్శనం అంతా అయ్యేసరికి అరౌండ్ 10 o'clock అలా అయిపోయిందిలేండి. ఈరోజు పెద్ద రష్ అయితే ఏం లేదు. ఆంటీ వాళ్ళకి ఇద్దామా? ఏం చేద్దాం మరి? ఏరా పాపం కదరా, ఇవాళ అన్న తప్పే. ఇక్కడ చేతన్ ఫస్ట్ మేము దర్శనం చేసుకున్నంతసేపు కూడా నాన్న ప్రసాదం తీసుకుందాం అన్నాడు. ఎందుకురా కంగారు పడక తీసుకుందాంలే అంటే ఆంటీ వాళ్ళకి తీసుకెళ్తాం నాన్న ప్రసాదం అన్నాడు. మళ్ళీ ఈసారి ఇక్కడ ప్రసాదం తీసుకునే టైంకి ఏమంటున్నాడు అంటే ఆంటీ వాళ్ళకి ఇవ్వద్దు మనమే తినేద్దాం మొత్తం అంటున్నాడు. ఫన్నీగా అనిపించింది. మా హస్బెండ్ అందుకే మళ్ళీ అడిగారు. మళ్ళీ అడిగితే వీడియో ఆన్ చేయక ముందు వరకు తీసుకోండి అన్నాడు. ప్రసాదం తీసుకున్నాక మనమే తినేద్దాం అంటున్నాడు. ఇంకా మేము కూడా అక్కడ కూర్చుని కాస్త ప్రసాదం అయితే పులిహోర తిన్నాం అనమాట. చేతన్కి గుళ్ళో ప్రసాదాలు అంటే చాలా ఇష్టం అండి. అసలు ఏ టెంపుల్కి వెళ్ళినా ఆ ప్రసాదం మంచిగా ఎంజాయ్ చేస్తాడు. అలా కూర్చుని కాసేపు పీస్ఫుల్గా మంచిగా ప్రసాదం అయితే తిన్నాము. తిన్న తర్వాత ఇంకా అక్కడి నుంచి గోకుల తిరుమల పారిజాతగిరి అని ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట, కొండపైన ఉంటుంది. సో ఈ టెంపుల్ అయితే మనకి బైపాస్ రోడ్లో ఉంటుందన్నమాట. జంగారెడ్డిగూడెం ఊర్లోనే ఉంటుంది ఈ టెంపుల్ కూడా. సో ఇక్కడికైతే వస్తున్నాము. మంచి ఘాట్ రోడ్ ఉంటుందన్నమాట. అండ్ మనకి తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. అంత బాగుంటుంది. ఈ టెంపుల్లో స్వామి కూడా స్వయంభూ అనమాట. మేము కూడా ఎప్పుడు వచ్చినా కానీ ఈ టెంపుల్ కూడా విజిట్ చేస్తూ ఉంటాము. లాస్ట్ టైం కూడా వచ్చాము. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. కొండపైన ఉంటుంది కాబట్టి వ్యూ కూడా అదిరిపోద్ది అనమాట. అసలు ఇక్కడ ఎంత మంచి టైం స్పెండ్ చేయగలిగితే అంత టైం స్పెండ్ చేయొచ్చు. చల్లగా గాలేస్తుంటుంది. కాకపోతే ఏంటంటే డే టైంలో వెళ్తే ఎండ కూడా అంతే గట్టిగా కొడుతుంది అనమాట, కొండ కాబట్టి. ఫుల్గా ఎండగా అనిపించింది మేము వెళ్ళిన టైంలో అయితే. వర్షం పడింది ఎండ వస్తుంది, వర్షం పడింది ఎండ వస్తుంది. బట్ ఆ ఎండ మాత్రం దారుణంగా వస్తుంది. ఇక్కడ అంతా మంచిగా టెంపుల్ అంతా బాగుంటుంది అనమాట. వ్యూ కానీ ఆ టెంపుల్ స్పేస్ కానీ అంతా. మేము లాస్ట్ టైం చేతన్కి అన్నప్రాసన చేయించినప్పుడు ఈ టెంపుల్కి కూడా వచ్చాము. అవన్నీ వ్లాగ్స్ పోస్ట్ చేశానులేండి నేను. లాస్ట్ టైం అయితే దసరా హాలిడేస్లో వచ్చాము అనమాట జయార్జీ. ఇంకా అప్పుడు వచ్చినప్పుడు కూడా దర్శనానికి అయితే వచ్చాము. ఇంకా ఈ టెంపుల్ కూడా అంతే. మేము వచ్చింది సాటర్డే అనమాట. సాటర్డే కాబట్టి రష్ ఉంటుంది అనుకున్నాం కానీ బట్ ఫైన్ అంతగా రష్ అయితే ఏం లేదు. పీస్ఫుల్గానే దర్శనం అంతా కంప్లీట్ అయింది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎవరైనా ఇంకా విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి. జంగారెడ్డిగూడెంలో మనకి బైపాస్ రోడ్లో ఉంటుంది అనమాట. గోకుల తిరుమల పారిజాతగిరి టెంపుల్ నేమ్ అయితే చాలామందికి తెలిసి ఉంటుందిలేండి, బట్ తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్తున్నాను. అండ్ కొండపై నుంచి వ్యూ అయితే నాకు చాలా చాలా నచ్చుతుంది అసలు. అండ్ ఆ పెద్ద గోపురం నుంచి కూడా మంచి వ్యూ పాయింట్ ఒకటి ఉందన్నమాట.
సో అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇక్కడైతే ఇంకా ప్రదక్షిణలు చేసేటప్పుడు మా హస్బెండ్ వీడియో తీస్తానని ఎత్తుకున్నారు కాసేపు. అప్పుడు మాత్రమే కోఆపరేట్ చేసాడు చేతను, ఇంకా తర్వాత ఎత్తుకునేవ్వలేదు. ఇక్కడ వ్యూ పాయింట్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. బట్ సాడ్లీ ఏంటంటే పైకి ఎక్కిన తర్వాత అద్దాల మండపం ఉంటుంది. సో ఈ అద్దాల మండపంలో నుంచి ఆ బయట వ్యూ పాయింట్కి వే ఉంటుంది అనమాట, చిన్న వే లాగా వెళ్ళొచ్చు. మేము లాస్ట్ టైం వెళ్ళాం కూడా, అంటే మేము లాస్ట్ టైము దసరా హాలిడేస్కి వచ్చినప్పుడు వచ్చాము, అప్పుడు వెళ్ళాము. కాకపోతే అప్పుడు నేను వ్లాగ్ తీసాను, కానీ మీకు గుర్తుందో లేదో నా ఫోను మొత్తం డేటా అంతా ఎరేజ్ అయిపోయింది, ఫోను అప్డేట్ అయిపోయింది అని చెప్పాను కదా. సో దానివల్ల అసలు అప్పుడు వ్లాగ్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి అనమాట. లేకపోతే నేను అప్పుడే పోస్ట్ చేసేదాన్ని. మంచి మంచి ఫొటోస్ కూడా దిగాము, అవన్నీ డిలీట్ అయిపోయినాయి. మా హస్బెండ్కి మాత్రమే మిగిలినాయి అనమాట, 1-2 ఫొటోస్. అది కూడా ఆయన వెంటనే నా ఫోన్ నుంచి ఆయన ఫోన్కి వాట్సాప్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారో ఏమో కానీ మంచిదేనమాట. ఆయన 2-3 ఫోటోలు మిగిలినాయి, ఇంకా మావైతే అసలే లేవు. ఇంకా అలా డిలీట్ అయిపోయినాయి అనమాట. ఇంక ఇక్కడ కూడా ఇంకా దర్శనం అంతా అయ్యాక మంచిగా కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాము. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా బ్యాక్ టు ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చి కొంతమంది రిలేటివ్స్ని వాళ్ళని కలిసి ఇంకా లంచ్ చేసేసి ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట బ్యాక్ టు భీమవరము. మేము బయలుదేరిన ఒక్క పావు గంటకి మళ్ళీ అగైన్ రెయిన్ స్టార్ట్ అయిందనమాట. మేము బయలుదేరినప్పుడు ఈవినింగ్ 4 o'clock అలా అయింది, ఎండగానే అనిపించింది. బట్ ఈవినింగ్ అయితే ఎండ తగ్గిపోద్ది కాబట్టి పీస్ఫుల్గా వెళ్ళొచ్చులేని ఈవినింగ్ బయలుదేరాము. అసలు మేము బయలుదేరిన పావు గంటకి మళ్ళీ క్లైమేట్ అంతా మారిపోయి ఫుల్ గట్టిగా వర్షం పడింది అనమాట. ఇంకొచ్చేంతవరకు దారంతా కూడా రెయిన్ పడతానే ఉంది. మేము ఆగడం రావడం అలా చాలా టైం పట్టేసింది. నైట్ అయిపోయింది అనమాట వచ్చేసరికి. ఇంక అలా అయితే ఇంటికైతే చేరిపోయాంలేండి జాగ్రత్తగానే. సో ఇంక ఇలా జరిగింది ఈసారి మా ప్రయాణం అయితే. ఇదే లాస్ట్ వ్లాగ్ అనమాట మన హాలిడేస్ నుంచి. ఇంకా రేపటి నుంచి రెగ్యులర్ వ్లాగ్సే వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.